విద్యావారధి కార్యక్రమంలో తెలుగు సబ్జెక్టులో లెవెల్ 1 సాధన పత్రం 20 వర్క్షీట్ 20 ఇందులో ఇచ్చినటువంటి కృత్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ కృత్యాలను ఇప్పుడు మనం చేసి చూద్దాం. ఆ అనేటువంటి కృత్యం చూస్తే సరైన పదాలను జతపరచండి రాయండి అని ఇవ్వడం జరిగింది. సరైన పదాలను జతపరచాలి రాయాలి. ఇక్కడ ఎడమవైపున 5 పదాలు ఇవ్వడం జరిగింది, అలాగే కుడివైపున కూడా 5 పదాలు ఇవ్వడం జరిగింది. మొదట ఆ పదాలను చదువుదాం. కొబ్బరి, కళ్ళు, రుబ్బు, సబ్బు, ముళ్ళ, బిళ్ళ, రోలు, పద, కాయ, జోడు. ఈ పదాలు ఇవ్వడం జరిగింది. అర్థవంతమైనటువంటి పదాలు వచ్చే విధంగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని జతపరచాలి, పక్కనే ఇచ్చినటువంటి ఖాళీల్లో పూరించాలి. మొదటిది ఉదాహరణగా ఇవ్వడం జరిగింది చూడండి. కొబ్బరి, కాయ. ఈ రెండింటిని జతపరిచారు ఒక గీతతో. కొబ్బరి, కాయ. ఇక్కడ రాశారు చూడండి ఉదాహరణని. కొబ్బరి, కాయ. కొబ్బరి, కో, బా, కొబా. బాకి బావతిస్తే కొబ్బ, రి. కొబ్బరి, కాయ, కా, యా. కొబ్బరికాయ. ఇక్కడ బాకి బావత్ వచ్చింది. తర్వాత పదం కళ్ళ. కళ్ళ, బిళ్ళ, కళ్ళ రోలు, కళ్ళ పొద, కళ్ళ జోడు. ఏది బాగా అర్థవంతంగా ఉంది అంటే కళ్ళ జోడు. ఈ రెండు పదాలని కలిపితే మనకి కళ్ళ జోడు అనే పదం వస్తుంది. కళ్ళ, కా, ళ్ళ, కళ. ళాకి లావతిస్తే కళ్ళ. జో, జాకి ఓకారం, ఓత్వము. డు, డాకి కొమ్మిస్తే డు, కళ్ళజోడు. కళ్ళ జోడు. తర్వాత రుబ్బు. రుబ్బు, బిళ్ళ, రుబ్బు, రోలు, రుబ్బు, పొద. ఏది బాగుంది? రుబ్బు, రోలు అనేది సరైనటువంటి పదం. కాబట్టి ఈ రెండు పదాలని మనం జత చేయాలి. రుబ్బు, రోలు కలిపితే రుబ్బు, రోలు. రు, బు, రుబు. బూకి బావతిస్తే రుబ్బు. రో, లు, రుబ్బు, రోలు. తర్వాత సబ్బు, బిళ్ళ, సబ్బు, పొద. ఏది ఉంటుంది? సబ్బు, బిళ్ళ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండు పదాలని మనం జతపరచాలి ఈ విధంగా. సబ్బు, బిళ్ళ, సబ్బు, బిళ్ళ. సా, బు, బూకి బావతిస్తే సబ్బు, బిళ్ళ. బి, ళ, ళాకి లావత్తు, సబ్బు, బిళ్ళ. ఇంకెడమవైపున ఏం మిగిలింది? ముళ్ళ. కుడివైపున పొద. ఈ రెండు కలిపితే ముళ్ళ, పొద. ముళ్ళ, ము, ళ్ళ, ముళ. లావతిస్తే ముళ్ళ. పొద, పో, ద, ముళ్ళ పొద. ఈ పదాలను ఒకసారి చదువుదాం. కొబ్బరికాయ, కళ్ళజోడు, రుబ్బురోలు, సబ్బు, బిళ్ళ, ముళ్ళ పొద. ఈ పదాల్లో గమనిస్తే కొబ్బరికాయలో బావత్తు వచ్చింది, అలాగే రుబ్బురోల్లో బావత్తుంది, సబ్బు బిళ్ళలో బావత్తుంది, అలాగే కళ్ళజోడు ఇందులో లావత్తుంది, అలాగే సబ్బు బిళ్ళ ఇందులో లావత్తుంది బావత్తుంది, ముళ్ళ పొద ఇందులో లావత్తుంది. ఈ విషయాన్ని గమనించాలి మనం. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ పదాలని జతపరచాలి, పక్కనే ఇచ్చినటువంటి ఖాళీల్లో ఆ పదాలను రాయాలి, పదాలలో ఉన్నటువంటి ఒత్తుల్ని గమనించాలి. ఆ అనేటువంటి కృత్యం చూస్తే అక్షరాలను కలిపి చదవండి రాయండి అని ఇవ్వడం జరిగింది. అక్షరాలను కలిపి చదవాలి, పక్కన ఖాళీల్లో రాయాలి. ఇక్కడ ఎడమవైపున ఇచ్చినటువంటి అక్షరాలని చదువుదాం. కా, కా, వే, తా, రా. కుడివైపున ళ్ళు అంటే లా రాసి ఉకారం ఇస్తే ళు అయింది, దీనికి లావతిస్తే ళ్ళు, కొంచెం ఒత్తి పలకాలి. ఇప్పుడు ఈ అక్షరాలను కలిపి పక్కనిచ్చేటువంటి ఖాళీలో రాద్దాం. కా, ళ్ళు, కళ్ళు. కా, ళ్ళు, లా రాసి లావతిస్తే కళ్ళు. కా, ళ్ళు, కాళ్ళు. కా, ళ్ళు, ళాకి ఉకారమిస్తే ళ్ళు, దీనికి లావతిస్తే కాళ్ళు.
వే ళ్ళు వేళ్ళు, వే వాకి ఏకారం, ళ లాకి ఉకారం కొమ్ము లేదంటే, దీనికి లావుతిస్తే వేళ్ళు, తా అళ్ళు తాళ్ళు, తా అళ్ళు లాకి కొమ్మిస్తే ళు, దీనికి లావుతిస్తే తాళ్ళు, రా అళ్ళు రాళ్ళు, రా ఎళ్ళు రాళ్ళు లావుతిస్తే రాళ్ళు. ఒకసారి ఈ పదాలను చదువుదాం. కళ్ళు, కాళ్ళు, వేళ్ళు, తాళ్ళు, రాళ్ళు. ఈ పదాలన్నీ కూడా ళ్ళు అనేటువంటి అక్షరంతో ముగుస్తున్నాయి. అంటే ళుకి ముందు అనేకమైనటువంటి అక్షరాలు ఉపయోగించి అనేకమైనటువంటి పదాలని మీరు ప్రయత్నం చేయాలి. అలాగే మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా మీరు రాయండి. ఆ అనేటువంటి కృత్యంలోనే చూడండి, అక్షరాలను కలిపి చదవండి రాయండి అని ఇవ్వడం జరిగింది. అక్షరాలను కలిపి చదవాలి, పక్కనే ఇచ్చినటువంటి ఖాళీలో రాయాలి. ఎడమవైపున కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది, వాటిని చదువుదాం. మొదట సా, జ, డ, రు, మా. కుడివైపున వృత్తంలో బు అని ఇవ్వడం జరిగింది. అంటే బా రాసి ఉకారమిస్తే బు, దానికి బావతిస్తే బు, కొంచెం ఒత్తి పలకాలి బూని. ఇప్పుడు ఈ అక్షరాల్ని కలిపి చదవాలి, పక్కనిచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి. సా, బు, సబ్బు, సా, బు. బాకి కొమ్మిస్తే బు, దీనికి బావతిస్తే సబ్బు. జ, బు, జబ్బు, జ, బు, జబు, దీనికి బావతిస్తే జబ్బు. డ, బు, డబ్బు, డ, బు. బాకి కొమ్మిచ్చి బావతిస్తే డబ్బు. రు, బు, రుబ్బు, రాకి కొమ్మిస్తే రు, బాకి కొమ్మిస్తే బు, దీనికి బావతిస్తే రుబ్బు. మా, బు, మబ్బు, మా. బారాసి కొమ్మిచ్చి బావతిస్తే మబ్బు. ఒకసారి ఈ పదాలు చదువుదాం. సబ్బు, జబ్బు, డబ్బు, రుబ్బు, మబ్బు. ఈ పదాలన్నీ బు అనేటువంటి అక్షరంతో ముగిశాయి. అలాగే ఈ పదాలన్నింటిలో బావుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలని కలిపి చదవాలి, పక్కనే ఇచ్చినటువంటి ఆ ఖాళీల్లో మీరు ఆ పదాలు రాయాలి. ఈ అనేటువంటి కృత్యం చూస్తే క్రింది వాక్యాలలో బా బావుతు, లా లావుతు పదాలకు వృత్తం చుట్టండి రాయండి అని ఇవ్వడం జరిగింది. క్రింది వాక్యాలు చదవాలి, అందులో బావత్తు లావత్తు ఎక్కడున్నాయో చూసి ఆ పదాలకు మనం వృత్తం చుట్టాలి, పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో ఆ పదాన్ని రాయాలి. మొదటి వాక్యం చదువుదాం. అబ్బబ్బ అప్పడం రుచి ఎంతో అబ్బురం. అబ్బబ్బ అప్పడం రుచి ఎంతో అబ్బురం. చూడండి, ఇందులో మొదటి పదం అబ్బబ్బా, అందులో బావత్వం చూడండి రెండుసార్లు. ఆ పదాన్ని ఇక్కడ రాయాలి. అబ్బబ్బా, ఆ బా, అబా, దీనికి బావతిస్తే అబ్బా, మళ్ళీ బా, బావతిస్తే బా, అబ్బబ్బా. అప్పడం, ఇందులో పావుతుంది కానీ బావతు లేదు లావతు లేదు. రుచి ఎంతో అబ్బురం. అబ్బురం అనే పదానికి మనం వృత్తం చుట్టాలి, అబ్బబ్బా అనే పదానికి కూడా మనం వృత్తం చుట్టాలి. ఎంచేత అందులో బావుతుంది కాబట్టి. అబ్బురం అనే పదాన్ని కూడా మనం రాయాలి. అబ్బురం, ఆ, బు, అబు, దీనికి బావతిస్తే అబ్బు, రం, అబ్బురం. రెండవ వాక్యం చూద్దాం. సుబ్బారావుకు కళ్ళజోడు కావాలి. మనకి బావత్తు లావత్తు కావాలి. చూడండి, సుబ్బారావుకు, దానికి వృత్తం చుట్టాలి. మీరు వృత్తం అందంగా చుట్టండి పెన్సిల్తో. సుబ్బారావుకు అది రాయాలి. సు, బా, సుబా, బాకి బావతిస్తే సుబ్బా, రా, ఊ, కు, సుబ్బారావుకు, ఇదొక పదం. దీన్ని రాసాం, దానికి వృత్తం చుట్టాం. కళ్ళజోడు కావాలి. ఇందులో కళ్ళజోడు అనే పదానికి వృత్తం చుట్టాలి. ఎంచేత అందులో
ళ అవుతుంది. కాబట్టి ఆ పదానికి వృత్తం చుట్టాలి. ఇక్కడ రాయాలి కళ్ళజోడు కా ళ కళ, ళ తీస్తే కళ్ళ, జో డు కళ్ళజోడు. మూడవ వాక్యం చూద్దాం. హరి కవిత కొబ్బరి నీళ్లు తాగారు. హరి ఈ పదంలో బావత్తు లేదు, ళావత్తు లేదు. కవిత ఇందులో కూడా అంతే, ఈ పదంలో బావత్తు లేదు, ళావత్తు లేదు. కొబ్బరి, ఈ కొబ్బరి అనే పదానికి మనం వృత్తం చుట్టాలి. ఎంచేత ఇందులో బావత్తుంది. కో బా కొబా, బాకి బావతిస్తే కొబ్బ, రీ రాకి గుడిస్తే కొబ్బరి. ఈ పదాన్ని రాయాలి. అలాగే ఈ పదానికి మనం వృత్తం చుట్టాలి. అలాగే నీళ్ళు ఇందులో ళావుతుంది. నీళ్ళు నీ ళ, ళాకి కొమ్మిస్తే ళూ, ళూకి ళావుతిస్తే నీళ్ళు. తాగారు ఇందులో ఏ ఒత్తు లేదు కాబట్టి దాన్ని వదిలేయచ్చు, దానికి వృత్తం చుట్టక్కర్లేదు. ఈ పదాలకి ఎందుచేత మనం వృత్తం చుట్టాలి? వృత్తం చుట్టడం అంటే ఇక్కడ ఆ పదంలో ఉన్నటువంటి ఒత్తుల్ని మనం గుర్తించడం, గమనించడం, నేర్చుకోవడం అన్నమాట అర్థం. మనకి ఆ పదంలో ఇచ్చినటువంటి ఒత్తులు బా లా ఉన్నాయి కదా, అవి ఉన్నాయా లేదా అనేది మనం గుర్తించాలన్నమాట. అదే ఉద్దేశం ఇక్కడ. అలాగే ఆ పదాలని రాయడం కూడా నేర్చుకోవాలన్నమాట. అంచేత ఈ యాక్టివిటీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి ఈ పదాలను చదువుదాం. అబ్బబ్బా, అబ్బురం. ఇక్కడ బావత్తు 3 సార్లు ఉంది చూడండి. ఇక్కడ 2 సార్లు ఉంది, ఇక్కడ 1 సారి ఉంది. అలాగే సుబ్బారావుకు ఇందులో బావత్తుంది. కళ్ళజోడు లావత్తుంది. కొబ్బరి ఇందులో బావత్తుంది. నీళ్ళు ఇందులో లావత్తుంది. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఆ వాక్యాలను చదవాలి. ఈ వాక్యాల్లో బావత్తు లావత్తు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి మనం వృత్తం చుట్టాలి. ఆ పదాలకి ఆ పదాలని ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి. మీరు ఈ అనే చూస్తే బొమ్మలకు పేర్లు రాయండి. కింద బొమ్మలు ఇవ్వడం జరిగింది, వాటికి మనం పేర్లు రాయాలి. ఉదాహరణగా ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి, కళ్ళు. ఇవేంటి? కళ్ళు. కింద రాశారు కళ్ళు అని. మనం కూడా రాద్దాం. కా ళ్ళు కళ్ళు అంటే లా రాసి ఒక అరమిస్తే లేదా కొమ్మిస్తే ళ్ళు కళ్ళు, ళూకి లావుతిస్తే కళ్ళు. ఇది డబ్బా, డా బా డబా, దీనికి బావతిస్తే డబ్బా. ఇది గబ్బిలం, గా బి గబి, బీకి బావతిస్తే గబ్బి, లం గబ్బిలం. ఇది కంచం అనకూడదు, పళ్ళెం అనాలి. ఎంచేత? లావత్తు వస్తుంది కదా పళ్ళెం అని రాస్తే, అంచేత. పా ళాకి ఎకారమిస్తే ళే, ఎత్తోమిస్తే ళే, దీనికి లావత్తిస్తే పళ్ళే, పక్కనే పూర్ణాంకం పళ్ళెం. ఇది చివరిది గొళ్ళెం, గో ళే గొళే, ళేకి లావత్తు గొళ్ళే, పక్కనే పూర్ణాంకం గొళ్ళెం. ఈ పదాలను ఒకసారి చదువుదాం. కళ్ళు, డబ్బా, గబ్బిలం, పళ్ళెం, గొళ్ళెం. ఇందులో కళ్ళు అనే దాంట్లో లావత్తుంది, అలాగే పళ్ళెం అనే దాంట్లో లావత్తుంది, అలాగే గొళ్ళెం అనేటువంటి పదంలో లావత్తుంది. అలాగే బావత్తు చూడండి, డబ్బా ఇక్కడ బావత్తుంది, గబ్బిలం ఇక్కడ కూడా బావత్తుంది, అది గమనించాలి. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు బొమ్మలు చూసి ఆ పదాలను రాయాలి ఇచ్చినటువంటి ఖాళీల్లో.